మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దీని మీద మాట్లాడారు చూడు. విద్యార్థుల ముసుగులో గత ప్రభుత్వ పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీములను పంపించి అరాచకాలు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో, ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో 6 గ్యారెంటీలలో కనబడ్డది. మీరు ఏర్పాటు చేసింది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది. దాన్ని తప్పకుండా మా నాయకురావు గారి పేటెంట్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా ఒక్క అడుగు కూడా మంచి చేసే దాంట్లో వెనకడుగు వేసే ప్రసక్తి. ఏం చెప్తా ఉన్నాడు మన ఎవరు ఈయనకేదో పేరు పెట్టిరా బాంబులేటి అని. పొంగులేటి కాదు ఈయన, బాంబులేటి అని. అప్పట్లో బాంబులు పేలితే అన్నాడు కదా, బాంబులేటి అని పేరు పెట్టారు. ఈయన ఏం చెప్తుండయ్యా అంటే వీళ్ళందరూ కూడా పేమెంట్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు వీళ్ళకి. ఎవరైతే విద్యార్థులు రోజు అక్కడ ఆందోళనలు చేస్తూ ఉన్నారో హెచ్సియులో, ఈ ఆందోళనలు చేసే విద్యార్థులందరూ కూడా, ఇట్లా ఆందోళన చేసే వాళ్ళందరూ కూడా వీళ్ళు పేమెంట్ బ్యాచ్లట. వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నది క్యాంపస్ లోపట. సెంట్రల్ యూనివర్సిటీ అయినా స్టేట్ యూనివర్సిటీలు అయినా వాటికి కొన్ని యూనివర్సిటీలు అనేవి అటానమస్ బాడీ లాగా ఉంటాయి. అంటే అవి సపరేట్ వ్యవస్థలాగా ఉంటాయి. వాటి మీద పెద్ద ప్రభుత్వాల జోక్యం ఉండొద్దు, కానీ కామన్గా ఉంటుంది, అది వేరే విషయం. బట్ దాని వ్యవహారము, దాని పరిపాలన అంతా కూడా దాని సపరేట్ ఒక వ్యవస్థ ఉంటుంది. సో మరి ఇప్పుడు మంత్రి అయినా రాష్ట్ర మంత్రి ఎవరు అల్లటప్ప గల్లీ లీడర్ కాదు, గల్లీల పాండబ్బాలు అక్కడ సిగరెట్లు తాకుండా తిరిగేటోడు కూడా కాదు, ఆయన మంత్రి రాష్ట్రానికి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, వీళ్ళంతా కూడా పేడ్ ఆర్టిస్టులు, డబ్బులు ఇచ్చి వీళ్ళని అక్కడికి పంపించి అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ బయట కావాలన్నది ఎవరు? వీళ్ళ పోలీసులే. వీళ్ళ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి హోంశాఖ కింద ఉన్నటువంటి పోలీసులే ఆ గేటు దగ్గర కావలి కాస్తూ ఉన్నారు. మరి ఎట్లా వీళ్ళని పేడ్ ఆర్టిస్టులను, ఈ డబ్బులు ఇచ్చి పంపిన కూలీ మనుషులను లోపలికి ఎట్లా పోనిచ్చిర్రు? యూనివర్సిటీలకి ఎట్లా పోనిచ్చిర్రు? అంటే మీరు పోలీస్ శాఖ వైఫల్యం అని ఇట్లా కూడా చెప్పుకుంటారుగా మీరు. ఇప్పుడు పేడ్ ఆర్టిస్టులతోటి డబ్బులు ఇచ్చి పంపించిన కూలీ మనుషులతోటి చేయిస్తే ఆ కూలీ మనుషులు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరెవరు ఇచ్చిర్రు డబ్బులు, ఎంతెంత ఇచ్చిర్రు, ఎట్లా పోయారు? మరి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రకారం మీకు దొరికి ఉంటే, డీటెయిల్స్ వచ్చి ఉంటే డైరెక్ట్ అవి చెప్పాలి కదా. ఇగో గినే మనిషి గినెకి పైసలు ఇచ్చిండు, ఈ బీఆర్ఎస్ లీడరు పలానా హెచ్సీలు ఉన్నటువంటి వాళ్ళకి పైసలు ఇచ్చిండు, లేదు అంటే ఈ పలానా బీఆర్ఎస్ అయినా ఈ పలానా అడ్డ మీద కూలీకి పైసలు ఇచ్చి తీసుకుపోయి హెచ్సీలో లోపలికి తోలిండు. లోపలికి తోలితే వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు దిష్టి బొమ్మలు గాలబెడతా ఉన్నారు, మా జేసీబీలకు అడ్డం పడతా ఉన్నారు, మేము పచ్చని చెట్లను నరికేసి మేము డెవలప్ చేద్దామని, బిల్డింగులు కడదామని, జింకలను చంపేసి నెమళ్ళని చంపేసి మేము ఒక అద్భుతమైన కట్టడాలు కడదామని మేము చూస్తూ ఉంటే ఈ కూలీ మనుషులను తోలి ఆగం చేస్తూ ఉన్నారు వీళ్ళు అని చెప్పి రిపోర్ట్లు బయట పెట్టాలి కదా. మనుషులు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంది, అవన్నీ బయట పెట్టాలి కదా. కానీ ఆ పని చేయకుండా ఈ గాలి ముచ్చట్లు ఎందుకు చెప్పరు? ఇప్పటికే హోంశాఖ పరువు పోయింది, రాష్ట్ర ప్రభుత్వం పరువు పోతుంది. మీ హామీలు, మీ అబద్ధాలు ఇవన్నిటితోటి రాష్ట్ర వ్యాప్తంగా తిట్టనోళ్ళు లేడు. మీ కాంగ్రెస్ వాళ్ళే తిడతా ఉన్నారు, అది కూడా చూపిస్తా. స్వయంగా సీనియర్ నేత, మొన్ననే మాజీ అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మాట్లాడిండు. అంటే ఎంత దారుణంగా పార్టీ తయారైంది అనేది స్వయంగా మీ సీనియర్ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పరువు, హోంశాఖ పరువు, శాఖల వారీగా కూడా పరువు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇంతకంటే దరిద్రమే ఉంటుంది. ఇంకా గమ్మత్తు ముచ్చట ఏంటంటే, మనం చూసినాం కదా ఇక్కడ విద్యార్థులందరూ వీళ్ళు ఎట్లా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇగో వీళ్ళ నిరసన ప్రదర్శనలు, వీళ్ళ ర్యాలీలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఈయనేమన్నాడు ఇప్పుడు ఇందాక పొంగులేటి గారు ఏం చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ గత ప్రభుత్వ పెద్దలు కూలీ ఇచ్చి పంపించినటువంటి కూలీ మనుషులు అని చెప్పారు. చూద్దాం అది కూడా. ఇక్కడ ఏం రాసి ఉన్నది గీడ, ఏబీవీపీ హెచ్సియు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇక్కడ క్లియర్గా రాసినది కూడా డప్పు మీదనే. ఇక్కడ ఆయనే వాళ్ళ కండువాలు, వాళ్ళ షర్ట్లు, వాళ్ళ డప్పు
ఇక దానికి ముందు వాళ్ళు ఏదైతే మష్రూమ్ రాకుందో ఆ మష్రూమ్ రాక్ దగ్గర వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకుంటూ తీసినటువంటి ఫోటోలు, క్యాంపస్లో జరుగుతున్నటువంటి వాళ్ళ ఆందోళనలు, ఇగో ఏబీవీపీ హెచ్సియు, ఇక్కడ ఏబీవీపీ సేవ్ హెచ్సియు, హెచ్సియు బయోడైవర్సిటీ, ఇక్కడ ఏబీవీపీ, ఇక్కడ ఏబీవీపీ. కళ్ళున్నోనికి ఎవరికన్నా కనిపిస్తుంది, క్లియర్గా ఉన్నది అన్ని చోట్ల. అక్కడ మెజారిటీగా వీళ్ళ హెచ్సియు క్యాంపస్లో వీళ్ళు డామినేటెడ్గా ఉన్నారు. ఏబీపీ వాళ్ళే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుంచి కూడా. మెజారిటీ అంటే మిగతా చిన్న చిన్న ఉన్న వాళ్ళు, మిగతా యూనియన్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు మేజర్గా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు ఏబీవీపీ వాళ్ళు. కానీ మన మంత్రి గారు ఏం చెప్తారు, మరి ఇవైతే కళ్ళున్నోనికి కనిపిస్తాయి. నేను క్లియర్గా చెప్తున్నా, కళ్ళున్నోనికి ఇవన్నీ కనిపిస్తాయి, ఇవన్నీ చూస్తారు. వాళ్ళు చేసే నినాదాలు వినిపిస్తాయి చెవులున్నోనికి, కళ్ళున్నోనికి ఇక్కడ ఏబీవీపీ వాళ్ళు చేస్తుర్రా, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుర్రా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తుర్రా కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఎంత గమ్మత్ అనిపిస్తుంది అంటే నేటి నుంచి మంత్రి గారి మాటలు విన్నప్పటి నుంచి, అక్కడ చేసేదేమో మెజారిటీ నడిపించేదంతా ఏబీవీపీ వాళ్ళు. బీజేపీని పల్లెత్తు మాట అంటలేడు. ఇప్పటి వరకు దీని మీద మెజారిటీగా ప్రొటెస్ట్ చేసింది, ముందు నుంచి రెస్పాండ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నది బీజేపీ వాళ్ళు. ఫస్ట్ బండి సంజయ్ రెస్పాండ్ అయ్యిండు, కిషన్ రెడ్డి రెస్పాండ్ అయ్యిండు. నిన్న బీజేపీ ఎంపీలు అందరూ పోయి కేంద్ర మంత్రులతో సహా ఢిల్లీలో ఇంకో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసిర్రు. డే 1 నుంచి కూడా ఈ ఇష్యూలో యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నది బీజేపీ. బీఆర్ఎస్ కంటే కూడా ఇందులో బీజేపీ ఎక్కువ రెస్పాండ్ అవుతూ ఉన్నది, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు జస్ట్ ట్వీట్లు వేయడం, పోస్టులు చేయడం అక్కడిక్కడ తప్పితే వీళ్ళు డైరెక్ట్ గ్రౌండ్కి పోయి చేసింది ఎక్కడ ఈ ఇష్యూలో అయితే ఇప్పటివరకు వాళ్ళు చేయలే. చేసింది అంతా కూడా ముందు నుంచి బండి సంజయ్ మాట్లాడుతూ ఉన్నాడు, డే 1 నుంచి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఏలేడి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, బీజేపీ వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్లస్ అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నది కూడా ఏబీవీపీ వాళ్ళు. కానీ మంత్రి గారి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు అంత భయం బీజేపీ అంటే? ఎందుకు అంటే అక్కడ చేస్తున్న వాళ్ళని అనకుండా పక్క వాళ్ళు అన్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఇది అర్థం కాదు అసలు. అక్కడ ఆందోళన చేస్తున్నదేమో బీజేపీ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు, వాళ్ళకి మద్దతు ఇస్తున్నది బీజేపీ వాళ్ళు. బయట ఆందోళన చేస్తున్నది, బయట నిరసనలు చేస్తూ ఉన్నారేమో బీఆర్ఎస్ వాళ్ళు. బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉంటారు, ఇంకో 6 ఎంపీలు ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి మద్దతు తెలుపుకుంటూ అక్కడికి పోయి బీజేపీ ఎమ్మెల్యేలు నిన్న హెచ్సియు కోతామని చెప్పి ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి బయలుదేరుతారు. కొందరు ఆల్రెడీ బీజేపీ నాయకులు క్యాంపస్ దాకా పోతారు. అదే బీజేపీలో ఉన్నటువంటి చీకోటి ప్రవీణ్ కూడా క్యాంపస్ దాకా పోతాడు. ఇంతమంది బీజేపీ వాళ్ళు ఉంటే అసలు వాళ్ళది కన్నెత్తి కూడా చూడకుండా ఇటు బీఆర్ఎస్ నన్ను అంటే బీజేపీ అంటే భయపడుతురా, లేకపోతే బయట ప్రచారం జరుగుతున్నట్టు నిజంగానే బీజేపీ కాంగ్రెస్ ఒకటే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుకుంటా ఈ మూడో స్థానిక ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ని దొక్కడానికి ప్రయత్నం చేస్తారురా అంటే మీరు చేసే పనులే చెప్తాయి. కామ్ బోల్తా హే అంటారు. మనం చేసే పని మనం ఏందో చెప్తుంది, బయటికి చూపిస్తుంది ప్రపంచానికి. మనం చేసే పని మనం ఏందో ప్రపంచానికి చూపిస్తుంది. ఇప్పుడు మీరు చేసే పనులు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఉన్నది, ఇద్దరికి మిల్జుల్కే ఏదో చేస్తున్నారు అన్నట్టే ఇక్కడ కనిపిస్తూ ఉన్నది మీ ఇద్దరి కథ. అసలు మాట్లాడతలేరు దాని మీద సపోర్ట్ చేయరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకోటి ఉంటుంది, వీళ్ళు ఆ డైవర్షన్ డ్రామా తర్వాత చెప్పుకుందాం. వీళ్ళు ఇంకొక కీలకమైన విషయం ఉన్నది. నిన్న ఇదే బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక సంచలన ఆరోపణ చేసాడు. ఏం చెప్పిండు ఆయన, హెచ్సియు భూములు రాబర్ట్ వాద్రాకే. ఎవరి రాబర్ట్ వాద్రా? గాంధీ అల్లుడు, వయనాడ్ ఎంపీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీకి భర్త, రాహుల్ గాంధీకి బావ. ఆ రాబర్ట్ వాద్రాకి ఇవ్వడానికే ఈ 400 ఎకరాలని అమ్ముతున్నారు, ఆయనకు అప్పచెప్పడానికే చేస్తున్నారు ఇదంతా అని చెప్పి ఒక సంచలన ఆరోపణ చేసిండు బీజేఎల్పీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి. దీని మీద వాళ్ళు ఎవరు మాట్లాడరు. దీని మీద కాంగ్రెస్లు అస్సలు దాని జోలికి కోరు, ముట్టుకోవద్దు. పాపం కదా, పాపం బీజేపీలోనే అంటే ఎంత తప్పు. ఓన్లీ ఎంతసేపు మన ఫోకస్ అంతా మన లక్ష్యం. ఫుట్బాల్ ఆడేటప్పుడు ఏముంటుంది, మన టార్గెట్ ఏముంటుంది, బాల్ పోయి గోల్లో పడాలి అంతే. ఆ గోల్ నెట్లకు మన బాల్ వెళ్ళాలి అంతే. ఇక్కడ కూడా సింగిల్ టార్గెట్. తప్పు బీజేపీ వాళ్ళు చేసినా, ఇంకోళ్ళు చేసినా, ఎంఐఎం వాళ్ళు చేసినా, ఎవరు చేసినా ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు అనేది తిట్టాలి మనం. ఇది సింగిల్ పాయింట్ ఎజెండా. తప్పు ఎవడన్నా చేయని, మనం మాత్రం అక్కడనే అన్నిటికీ ఒకటే మంది అన్నట్టు. ఇది సబ్కా ఇలాజు జిందా తిలిస్మాత్ అన్నట్టు అన్నిటికీ మనం ఒకటే టార్గెట్, బీఆర్ఎస్ని తిట్టాలి, వేరే జోలికి పోవద్దు.